హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను ఝాన్సీ. ఆంధ్రప్రదేశ్లో ఒకటే రోజు 7,000 మంది రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. దీనివల్ల కొత్త వాళ్ళకి అవకాశం దక్కుతుందా? అసలు ఇలా ఎందుకు జరిగింది? ఇదే మొదటిసారి అనేసి తెలుస్తుంది. ఇలా ఒకటే రోజు 7,000 మంది రిటైర్మెంట్ అవ్వడం అనేది ఏ విధంగా చూడొచ్చు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ విషయంలో అసలు ఏం జరిగింది అనేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి సార్, ఇది ఒక రికార్డ్గా మారింది. ఇదే మొదటిసారి అని కూడా తెలుస్తుంది. ఇది ఏ విధంగా చూడాలి సార్? 7,000 మంది ఒకటేసారి రిటైర్మెంట్ అంటే, ఒకేసారి 7,000 మంది రిటైర్ కావటం అని అంటే ఇది ఒక రకంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. ఎందుకు ఇంతమంది ఒకేసారి రిటైర్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది 7,000 మంది ఆంధ్రప్రదేశ్లో అని అంటే, గత ప్రభుత్వాలు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొన్ని తీసుకుంటే, మరికొన్ని ఏమో లాబింగ్ లేదంటే ఇతరత్ర వెస్టర్న్ ఇంట్రెస్ట్లతో తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా తీసుకుంటే డేటా ప్రకారం కొంత ఇంచుమించుగా ఒకవేళ 58 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ అయితే కనుక, యాక్చువల్గా 58 ఉంది. అసలు ఎన్టీ రామారావు అయితే 55 సరిపోద్ది అన్నారు అప్పట్లో. ఆ తర్వాత 58 చేశారు. సరే, రకరకాల కారణాల కారణంగా 58 రిటైర్మెంట్ ఏజ్. 58కి రిటైర్ అవుతారు ప్రభుత్వ ఉద్యోగులు. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏమైందని అంటే, రాష్ట్రం ఒకవేళ రిటైర్మెంట్ అయితే కనుక ఇమీడియట్గా వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. అది ఒక పెద్ద మొత్తంలో ఉంది, కొన్ని వేల కోట్ల రూపాయల్లో ఉంది. అందుకని చెప్పేసి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఆ ఏజ్ని 60 చేశారు. 60 years చేశారు. 58 అలా చేస్తే కొత్త వాళ్ళకి ఛాన్స్ తగ్గే అవకాశం ఉంటుంది కదా సార్. ఉపాధి అవకాశాలు పోతే కొత్త వాళ్ళకి అవకాశం ఉండదు. అందుకే నిరుద్యోగులు అనేక సందర్భాల్లో దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. దాన్ని 60 చేశారు. అంటే 2 years పాటు కొంచెం ఉపశమనం కలుగుతుంది ఆంధ్రప్రదేశ్కి. ఈ 2 years లోపు ఏదో ఆంధ్రప్రదేశ్కి ఆర్థికంగా కొన్ని లాభం చేకూర్చేటువంటి అంశాలు నిర్ణయాలు ఉంటాయి. అప్పుడు రిటైర్మెంట్ అయితే కనుక రిటైర్మెంట్కి సంబంధించిన పెన్షన్లతో పాటు రిటైర్మెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ చాలా ఉంటాయి కదా, అవన్నీ ఇవ్వచ్చు అనేటువంటి ఉద్దేశంతో 60 సంవత్సరాలు తీసుకున్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశారు? 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ కాస్త 62 చేశారు. ఇంకో 2 సంవత్సరాలు పెంచాడు ఆయన. అసలు 65 చేస్తే ఎలా ఉంటుందని కూడా ప్రయత్నం చేశాడు ఆయన. 65 చేయాలని కూడా అనుకున్నారు. 65 చేయాలనుకుంటే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చింది. 65 సంవత్సరాల పాటు మేము చేయలేము, 60 సంవత్సరాలు అసలు ఎక్కువ, 62 సంవత్సరాలు చేశారు, 62 సంవత్సరాలు అంటే మ్యాక్సిమం అది, ఇంకా 65 సంవత్సరాల దాకా మేము చేయలేము అని చెప్పి చెబితే అప్పుడు 62కి దాన్ని ఫిక్స్ చేశారు. సో 62 రిటైర్మెంట్ ఏజ్ పెట్టారు. ఈ 62 రిటైర్మెంట్ ఏజ్ పెట్టిన తర్వాత రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు 7,000 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ 7,000 మందిలో ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ ఇవ్వాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మళ్ళీ కొత్త భారం ఇప్పుడు. సో మొత్తం మీద ఏంటంటే ఈ ఉపాధి ఈ 7,000 మంది రిటైర్ అయిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు కూడా రిటైర్ అయ్యే అవకాశం ఉంది. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ రిటైర్మెంట్ ఏజ్ కనుక పెంచకపోతే దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మంది రిటైర్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. సో ఆ ప్లేస్ని ఫిలప్ చేయాలి కదా. ఆ ప్లేస్ని ఫిలప్ చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకనంటే ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే మెగా డిఎస్సి. సో మెగా డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. నోటిఫికేషన్ ఇస్తారు, మెగా డిఎస్సిని చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం కూడా ఆయన జాబ్ క్యాలెండర్ అన్నారు కానీ ఎక్కడ కనపడలేదు. మొత్తం 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీని నమ్మి వాళ్ళు గెలిపించారు. సో కాబట్టి ఆయన మెగా డిఎస్సి వేస్తున్నారు. ఈలోపు ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీలు కూడా అవుతున్నాయి. ఇప్పుడు 7,000, నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఎక్కువ ఖాళీ అవుతుంది. 58కి ఇస్తే కనుక 40,000 మంది సుమారుగా రిటైర్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు విడతల వారీగా మొత్తం ఖాళీ అయిపోయేటువంటి అవకాశం ఉంది. వాటన్నిటిని ఫిలప్ చేయాలి కదా. సో ఇప్పుడు Group 1, Group 2 కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉద్యోగాలను ఇచ్చేటువంటి ప్రక్రియలో చాలా వేగంగా ఉంది. ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రచారం ఏంటి?
20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. 20 లక్షల ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు. 20 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే అసాధ్యం, అది జరగని పని. సో ప్రైవేట్ సెక్టార్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ ఓవరాల్ గా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అన్నారు. దానికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్, దానికి సంబంధించిన రూట్ మ్యాప్ తెలుగుదేశం పార్టీ వేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఖాళీగా ఉండేటువంటి ప్రభుత్వ పోస్టులని భర్తీ చేయడానికి సిద్ధమైంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. సో కాబట్టి ఈ ఖాళీలు అవడంతో కొత్త వాళ్ళు వస్తారు. అసలు యాక్చువల్గా యూత్ డిమాండ్ ఏంటంటే 58 చేయండి అని, 58 చేస్తే కనుక కొత్త వాళ్ళు వస్తారని. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే 2014లో రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే రిటైర్ అయినటువంటి వాళ్ళకు కూడా సలహాదారులుగా తీసుకొని పోస్టులు ఇచ్చి వాళ్ళని సర్వీస్లో ఉంచుకుంది. అదేమంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, వాళ్ళ అనుభవం ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది కాబట్టి మేము ఉంచుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి అయితే సలహాదారులని అనేక మందిని పెట్టేసుకున్నాడు. ఇక కేసీఆర్ అయితే రిటైర్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా తన సొంత సామాజిక వర్గం వాళ్ళని నియమించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ పాలసీని ఇంప్లిమెంట్ చేశారు. ఆయన అక్కడ కూడా సలహాదారులు పెట్టుకొని కొన్ని లక్షల రూపాయల జీతాలు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇలా కాదు, ఒకవేళ రిటైర్ అయినటువంటి వాళ్ళకి కనుక ఇట్లా పోస్టులు ఇచ్చుకుంటూ పోతే కొత్త తరానికి కొత్త వాళ్ళకి ఉపాధి అవకాశాలు కష్టం కదా. సో కాబట్టి పైగా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో జనరేషన్ మారే కొంది కూడా పరిపాలనలో కూడా మార్పులు వస్తాయి, సంస్కరణలు చేయాలి, టెక్నాలజీ పెరుగుతుంది. ఈ టెక్నాలజీకి వీళ్ళు అడాప్ట్ కావడం అనేది కష్టం సీనియర్ పీపుల్. సో కాబట్టి ఫ్రెష్గా వచ్చేటువంటి వాళ్ళే అడాప్ట్ అవుతారు, టెక్నాలజీలో అడాప్ట్ అవుతారు, పరిపాలన సంస్కరణలు తీసుకొస్తారు, కొత్త తరహా పరిపాలన గురించి ఆలోచిస్తారు. ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ మోస పద్ధతిలో ఈ రెండు ప్రభుత్వాలు మొన్నటి వరకు కూడా తెలంగాణ కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ సీనియర్లని కొనసాగిస్తూ వీళ్ళంత వరకు రిటైర్మెంట్ ఏజ్ని పెంచుకుంటూ పోయారు వాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ జాబ్ క్యాలెండర్లో ప్రకటిస్తూ వాళ్ళు నియామకాలు చేపడుతున్నారు. కాబట్టి కొత్త తరం ఉద్యోగాల్లో రాబోతున్నారు, ఉద్యోగాల్లో కొత్త తరం కూడా రాబోతుంది అని చెప్పి చెప్పడానికి ఇది ఒక సంకేతం. అందుకే రెండు రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాల జాతర అనేది మనకి కనిపిస్తుంది. అటు ప్రైవేట్ ఉద్యోగాలు కానీ ఇటు గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఏవైతే ఉద్యోగాల నియామకాలు అనేది భారీగానే కనిపిస్తున్నాయి. ఉపాధి అవకాశాలు తీసుకురావడానికి కూడా ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి, అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా స్కిల్ యూనివర్సిటీని ఒకదాన్ని రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఆ స్కిల్ యూనివర్సిటీ ద్వారా పరిశ్రమలకు అవసరమైనటువంటి పరిశ్రమలకి కావలసినటువంటి స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు వస్తారు అనేటువంటి సంకేతాన్ని పంపిస్తున్నాడు. సో ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ కూడా స్కిల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళని వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ ఉండేటువంటి లోకేష్ ఐటీ కంపెనీలని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఐఎస్బి వాళ్ళు చదివినటువంటి నిష్ణాతులైనటువంటి బిజినెస్ పీపుల్ని తీసుకొని ఒక గ్రూప్గా తయారు చేసి టాప్ 20 కంపెనీస్ లేదా టాప్ 200 కంపెనీస్ ఏముండే వరల్డ్ వైడ్, ఆ టాప్ 200 కంపెనీస్ని క్యాచప్ చేసి ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించి వాళ్ళకి రాయితీలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే వెనుకబడిన ప్రాంతాలకు బెనిఫిట్స్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం కూడా తీసుకుంది. సో ఆ వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెడితే వారికి రాయితీలు ఎక్కువ ఇవ్వడం, అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయడానికి ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఏర్పాట్లు. సో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను లోకేష్ అలాగే అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తుంది. ప్రత్యేకించి ఆ బాధ్యతను లోకేష్ తీసుకున్నట్టున్నాడు. సో లోకేష్ మొత్తం యూత్కి కొంత ఇవ్వగల సందర్భంగా అనేక హామీలు ఇచ్చాడు. ఈ 20 లక్షల ఉద్యోగాలు అనేది ఎక్కువగా లోకేష్ నుంచి వచ్చినటువంటి హామీ. సో దాన్ని ఫిల్ఫిల్ చేసి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోపల ప్రభుత్వ ఉద్యోగాలను నియమించడానికి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఖాళీ అయినటువంటి ఉద్యోగాలను ఇమీడియట్గా ఫిల్అప్ చేసే అవకాశం ఉంది. ఇంత ముందులాగా ఖాళీగా ఉంచకుండా ఇప్పుడు రిటైర్మెంట్ ఒకే రోజు 7,000 మంది అవుతున్నారు కదా, అవి కూడా వాటితో పాటు మళ్ళీ రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎక్కువ మంది రిటైర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఆ ప్లేస్ను కూడా భర్తీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్లస్ ఉద్యోగులకి ఈ మధ్యకాలంలో హెచ్ఆర్ఏ కూడా పెంచారు 16 నుంచి 24% పెంచారు. అంటే ఈయన ఉద్యోగులకి సంబంధించి ఈసారి కొంచెం కన్సర్న్ ఎక్కువగా
ఉంది చంద్రబాబు నాయుడు అని చెప్పి అనిపిస్తుంది. సో ఉద్యోగాలు నియామకాలు అయితే భారీగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రిటైర్మెంట్ పీపుల్ పెరిగే కొంది ఉద్యోగాలు కూడా ఆ స్థాయిలో పెరిగేటువంటి అవకాశం ఉంది గతానికి భిన్నంగా ఈసారి అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు.